హాయ్ స్టూడెంట్స్, ఎల్ఏఎన్సి బీటెక్ లెవెల్లో లాస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. సో దాంట్లో నేను కొన్ని క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో దీంట్లో నుంచి సెమిస్టర్కి 1 గ్యారెంటీ అండి. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి కదా, 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో 1 క్వశ్చన్ గ్యారెంటీ అండి. చూడండి స్టూడెంట్స్, కేర్ఫుల్గా. చాలా సింపుల్గా, ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, evaluate double integral r y dx dy where capital R is region bounded by the parabolas x square equal to 4x and y square equal to 4x and x square equal to 4y. సొల్యూషన్. సో ఫస్ట్ నేను ఇచ్చింది రాసుకుంటున్నాను. 2 పారాబోలాస్ ఇచ్చారు. సో అవేమేమి ఇచ్చారండి? y స్క్వేర్ ఈక్వల్ టు 4x అండ్ x స్క్వేర్ ఈక్వల్ టు 4y. సో నేను దీనికి ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ అనేది తీసుకుంటున్నాను. x y. సో ఆల్వేస్ y స్క్వేర్ పారాబోలా అనేది x యాక్సెస్ వైపు వెళ్తుంది. x స్క్వేర్ పారాబోలా అనేది y స్క్వేర్ మీదకి వెళ్తుంది, y యాక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మింగిల్ అవుతుంది పాయింట్. సో మనం ఇక్కడ కాన్స్టాంట్ లిమిట్స్ కావాలి అంటే ఈ పాయింట్ మింగిల్ అంటే ఆరిజిన్ టు నెక్స్ట్ పాయింట్ వరకు మనం ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే, ఫస్ట్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఈక్వేషన్ పేజెస్లో సబ్మిట్ చేస్తే నాకు y ఈక్వల్ టు 0 పెడితే x ఈక్వల్ టు 0 అని వచ్చింది. అండ్ x ఈక్వల్ టు 0 తీసుకొని x స్క్వేర్ పారాబోలాలో కనుక అప్లై చేస్తే y ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఇట్ ఈస్ ఒక ఇనీషియల్ పాయింట్. ఏంటంటే అది మనకి ఇనీషియల్ పాయింట్ 0,0. సో నెక్స్ట్ ఇక్కడ మింగిల్ అయ్యే పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కాన్స్టెంట్ లిమిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దీనికోసం దిస్ ఇంప్లైజ్ నౌ y స్క్వేర్ ఈక్వల్ టు 4x, దీని నుంచి x ఈక్వల్ టు y స్క్వేర్ బై 4. నెక్స్ట్ x స్క్వేర్ ఈక్వల్ టు 4y, దీని నుంచి y ఈక్వల్ టు x స్క్వేర్ బై 4. సో విడివిడిగా xy వాల్యూస్ వచ్చినాయి. సో వీటిని యూజ్ చేసుకొని xy వాల్యూస్ కాన్స్టాంట్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో y ప్లేస్లో x స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ పెట్టాను. x పవర్ 4 by 16 is divided by 4. సో దట్ మీన్స్ x పవర్ 4 by 64. ఒక x క్యాన్సిల్ అయిపోతే x క్యూబ్ ఈక్వల్ టు 64. దిస్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 4. సో ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ x ప్లేస్లో ఇప్పుడు y స్క్వేర్ బై 4 పెడుతున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? y పవర్ 4 by 16 is divided by 4. y పవర్ 4 by 64. దిస్ ఈజ్ ఒక y క్యాన్సిల్ అయిపోతే y క్యూబ్ ఈక్వల్ టు 64, y ఈక్వల్ టు 4. ఓకే, సో నౌ కాన్స్టెంట్ పాయింట్ 4, ఇప్పుడు కాన్స్టెంట్ పాయింట్ వచ్చింది, కాన్స్టెంట్ లిమిట్. దేర్ఫోర్ కాన్స్టెంట్ లిమిట్, మళ్ళీ వేరియబుల్ లిమిట్స్లో మనం ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏదో అంటే ఏదో ఒకటి కాదండి. సో మ్యాక్సిమం y తీసుకుంటాం మనం ఇక్కడ. సో y వేరియబుల్ తీసుకొని ఎక్స్లోకి తీస్తాం అనమాట. y లిమిట్స్ని ఎక్స్లో తీసుకుంటాం. ఇక్కడ కాన్స్టెంట్ లిమిట్స్ ఏమవుతాయి? అప్పుడు x లిమిట్స్ అవుతాయి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి నేను వైని కామన్ తీస్తున్నాను. ప్రతి దాంట్లో 2 ఈక్వేషన్స్లో వైని కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అనేది ఆల్రెడీ కాన్స్టెంట్ లిమిట్స్ 0 to 4, వై లిమిట్స్ వచ్చేసరికి x స్క్వేర్ బై 4 అండ్ 2 రూట్ x టు x స్క్వేర్ బై 4. సో ఇప్పుడు లిమిట్స్ డబల్ ఇంటిగ్రల్ ఆఫ్ y dx dy. సో ఫస్ట్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 4 అండ్ y ఈక్వల్ టు 2 రూట్ x టు x స్క్వేర్ బై 4. y ఫస్ట్ ఏమి చేయాలి? dy తో, దెన్ ఆఫ్టర్ dx తోటి. సో నౌ కాన్స్టాంట్ లిమిట్స్ x ఈక్వల్ టు 0 to 4 ఫర్ ఫస్ట్ y చేస్తే y స్క్వేర్ బై 2. సో లిమిట్స్ ఫ్రమ్ 2 రూట్ x టు x స్క్వేర్ బై 4 ఇంటూ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 0 to 4. సో అప్పర్ లిమిట్ ఏంటండి? అప్పర్ లిమిట్
y square by 4, sorry, x square by 4 whole square by 2 and 2 root x whole square by 2. సో ఇప్పుడు చూడండి 0 to 4 ఇక్కడ ఏమవుతుంది y power 4 by this one and x power 4 by into dx. So now x equal to 0 to 4 and కింద వచ్చేస్తే 32 x power 4 is minus 16 4 64 into x dx. సో 1/32ను కామన్ తీస్తే సో x power 4 by x power 4కి వచ్చేసి ఇంటిగ్రేషన్ x power 5/5 అండ్ xకి వచ్చేసి x square by 2. సో లిమిట్స్ ఫ్రమ్ x equal to 0 to 4. సో 1/32. సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 4 power 5/5 అండ్ 64 4 square by 2 ఈజ్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 కాబట్టి నేను అప్లై చేయలేదు. సో ఇక్కడ చూడండి 32ని లోపలికి ఇంటూ చేస్తున్నాను, డివైడింగ్ 32ని. సో అప్పుడు 32 into 2. సో 32 1s 32 2s 2 1s 2 8s. సో ఇక్కడ చూడండి 4 into 4 into 4 into 4 into 4 ఈజ్ డివైడెడ్ బై 32 into 5 ఈక్వల్ టు 2 8 16. సో ఇక్కడ చూడండి 4 1s 4 8s 8 1s 4 1s 4 2s and 2 1s 2 2s 2 4s 8 8 4s 32 by 5 is minus 16. So 32 minus 80 by 15 is equal to minus 48 by 5. This is the final answer. So next question చూడండి. Evaluate r dr d theta is divided by square root of a square minus x square. సో ఇక్కడ చూడండి సొల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటాను. సో ఇక్కడ ఆల్రెడీ లిమిట్స్ ఇచ్చేసారు, రివర్స్ యాక్షన్లో తీసుకోవాలన్నమాట. ఏదైనా మనకి ఎక్స్ లిమిట్స్ అనేది ఎక్స్లో ఉంటే అది వైలో తీసుకుంటాం కదా. ఇక్కడ డిఆర్ డి టీటా అంటే రెండు ఉన్నాయి. సో ఆర్ టీటా ఉన్నాయి. ఒకవేళ ఆర్లో ఉంటే అది టీటా లిమిట్స్గా తీసుకోవాలి, ఒకవేళ టీటాల్లో ఉంటే అది ఆర్ లిమిట్స్గా తీసుకోవాలి. ఓకేనా. సో ఇవి మనకి ఇచ్చింది. ఇక్కడ టీటా ఫస్ట్ది టీటా లిమిట్స్ కాబట్టి దాన్ని ఆల్లోకి తీసుకున్నాను, ఇంకా రిమైనింగ్ టీటా లిమిట్స్గా తీసుకున్నాను. సో నాకు ఒక ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక ఉంటే దాని యొక్క ఫార్ములా ఏంటి 2 root ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 0 minus 2r. సో పైన ఆర్ ఉంది ఆల్రెడీ, -2 లేదు. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే న్యూమరేటర్లో డినామినేటర్లో -2ని అప్లై చేస్తున్నాను, అప్పుడు వాల్యూ మారదు కదా. సో అప్పుడు డినామినేటర్లో -2 అండ్ న్యూమరేటర్లో -2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి వాల్యూ మారదు. సో అందుకని డినామినేటర్ న్యూమరేటర్లో తీసుకున్నాను ఇంటూ డి టీటా. సో ఇప్పుడు ఈ ఫార్మేట్లో మనం ఆ ఫార్ములాని అప్లై చేయొచ్చు. థీటా ఈక్వల్ 0 to π/4. సో ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నా చూడండి. సో 2 into root of a square minus r square r 0 to cos theta is d theta sin theta is sin theta d theta. సో π/4. సో -1/2 అనేది బయటికి రాసుకున్నాను. సో ఇక్కడ వచ్చిన 2 క్యాన్సిల్ అయిపోతే -1 మిగులుతుంది. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇది మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ప్లేస్లో కదా పెట్టాల్సింది, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ ఏంటి 0నే కదా. సో 0² ఇంటూ డి థీటా. సో ఇంటిగ్రల్ 0 ఇంటూ థీటా టు π/4 ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ని కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రూట్ ఏ స్క్వేర్ రాసేసాను. నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మైనస్ థీటా ఈక్వల్ టు 0 to π/4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ మైనస్ ఏ
ఇంటూ డి టీటా. ఇది ఎలా రాశాను అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీని నుంచి కాస్ స్క్వేర్ టీటా ఏం రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లేస్ కాస్ స్క్వేర్ టీటా రాశాను. సో మైనస్, సో ఇక్కడ రూట్కి క్యాన్సిల్, టీటా ఈక్వల్ 0 to π/4. సో ఏ కాస్ టీటా మైనస్ ఏ. సో రెండిట్లో కూడా ఏ అనేది కామన్గా ఉంది, బయట రాసేద్దాం. సో మైనస్ ఏ టీటా ఈక్వల్ 0 to π/4 కాస్ టీటా మైనస్ 1 డి టీటా. ఇప్పుడు విడివిడిగా వీటికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే కాస్ టీటాకి వచ్చేసి సైన్ టీటా ఈజ్ మైనస్ 1కి వచ్చేసి టీటా. సో లిమిట్స్ ఫ్రమ్ టీటా ఈక్వల్ 0 to π/4. సో మైనస్ ఏ కాస్ π/4 సైన్ π/4 మైనస్ π/4 ఈజ్ మైనస్ సైన్ 0 ఈజ్ ప్లస్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ π/4 అంటే ఎంతండి, సో 1/1 మైనస్ π/4. సారీ అండి, ఇక్కడ π/4 1 కాదండి, 1/√2 నేను రాంగ్గా వేసాను, మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్, అదొక మిస్టేక్ జరిగింది ఇక్కడ. సో 1/√2 అండి కాస్ π/4 అనేది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. Evaluate double integral or xy dx dy where capital R is region bounded by x equal x-axis and x equal to 2a and the curve x square equal to 4ay. అంటే ఒక లైన్ ఇచ్చారు, ఒక కర్వ్ ఇచ్చారు. సో గివెన్ x equal to 2a and x square equal to 4ay. ఓకే, సో కర్వ్ ఎక్స్ స్క్వేర్ కర్వ్ ఎలా ఉంటుంది, వై యాక్సెస్కి ఉంటుంది. సో ఒక లైన్ ఇచ్చారు, అది ఎక్స్ నుంచి ట్రావెల్ అయ్యి 2a డిస్టెన్స్లో ఉంటుంది, అది పైకి ట్రావెల్ అయ్యి కర్వ్ని ఒక ప్లేస్లో కట్ చేస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, వై ఈక్వల్ టు 0 అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ అయ్యే పాయింట్ని కనుక్కోవాలి. సో దీనికోసం ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 2a. సో దీని నుంచి ఎక్స్ ప్లేస్లో 2a స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో 4a స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో వై ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏ వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ 2a అయినప్పుడు వై ఈక్వల్ టు ఏ. సో మీటింగ్ పాయింట్ 2a కామా ఏ. ఓకేనా. సో ఫస్ట్ లిమిట్స్ రాస్తున్నాను చూడండి. సో వై లిమిట్స్ వచ్చేసి 0 to a ఇట్ ఈస్ కన్ఫర్మ్. సో ఎక్స్ లిమిట్స్ వచ్చేసి, సో ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు 2√ay. సో 2√ay టు 2a. సో ఇవి మనకి లిమిట్స్. సో దీన్ని చూడండి, నౌ డబుల్ ఇంటిగ్రల్ ఆర్ xy dx dy ఈక్వల్ టు, సో ఫస్ట్ కాన్స్టాంట్ లిమిట్స్ రాసుకుందాం. y ఈక్వల్ టు 0 to a అండ్ x ఈక్వల్ టు 2√ay టు 2a. సో xy ఫస్ట్ xతో చేయాలి, దెన్ ఆఫ్టర్ yతో. ఓకే, సో నౌ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to a. సో ఫస్ట్ ఎక్స్తో చేస్తే y బై డి రాసేస్తే x స్క్వేర్ బై 2 అవుతుంది. లిమిట్స్ వచ్చేసి 2√ay టు 2a అవుతుంది ఇంటూ dy. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. సో y బై 2 బై 2 బై రాసేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ మైనస్ 2√ay హోల్ స్క్వేర్ ఇంటూ dy.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 0 టు a 1/2 బయట రాశాను y ఇంటూ 4a² మైనస్ 4ay ఇంటూ dy. సో వైని లోపలికి ఇంటూ చేద్దాం. సో 4 కామన్ ఉంది కాబట్టి 4 బయట రాసేస్తున్నాం 4/2. సో y ఈక్వల్ టు 0 టు 1 అండ్ హియర్ లోపలికి ఇంటూ చేస్తే a² 5a² మైనస్ ay² ఇంటూ dy. సో ఇప్పుడు వైకి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో 4/2 మీన్స్ 2. సో a² y²/2 మైనస్ ay³ 3. సో లిమిట్స్ 0 టు 1. సో 2 ఇంటూ సో 1 కాదు ఇక్కడ ఏ కదండి. సో a² ఇంటూ a²/2 మైనస్ a ఇంటూ a³/3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్సిఎం 6 తీసుకుంటే 3a² మైనస్ 2a⁴. సో 3 1s 3 2 3 3 3 2s. సో a⁴/2 అండి, అది 3 కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ and integral 0 to infinity e power minus of x² plus y² into dx dy by using change the order of polars. సో సొల్యూషన్. సో పోలర్స్లోకి మార్చడం ఇచ్చిన లిమిట్స్ని x² plus y² into dx dy. సో ఇక్కడ చూడండి, by changing into polar కోఆర్డినేట్స్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం కొన్ని కండిషన్స్ చేయాలి. సో ఎక్స్ ఉన్న ప్లేస్లో ఆర్ కాస్ టీటా పెట్టాలి, వై ఉన్న ప్లేస్లో ఆర్ సైన్ టీటా, అండ్ x² plus y² ప్లేస్లో r², అండ్ dx dy ప్లేస్లో r dr dθ. సో ఇక్కడ చూడండి x ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. సో దీన్ని x అనేది 0 అని తీసుకుంటే ఆర్ సైన్ టీటా ఈక్వల్ టు 0, టీటా ఈక్వల్ టు ఏమవుతుందండి, కాస్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇలాగే y ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే π/2 అండ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. సో ఈ టీటా లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు π/2 అండ్ ఆల్ లిమిట్స్ ఆల్రెడీ మనకి ఉన్నాయి. సో ఆల్ లిమిట్స్ వచ్చేసి 0 టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు చూడండి రెండు కూడా మారిపోయాయి. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ అండ్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e power minus of r² plus x² dx dy, and this is equal to integral theta equal to 0 to π/2 and r equal to 0 to infinity e power x² plus y² plus r² పెట్టాను, and dx dy plus లో r dr dθ అని పెట్టాను. సో r² equal to t. సో differentiate with respect to on both sides చేస్తే 2r dr equal to dtt, r dr ప్లస్ ఏం రాయొచ్చండి, dtt/2. సో 0 to infinity and 0 to infinity e power x² plus y² into dx dy. ఈ ప్లస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, 0 to π/2 and t equal to 0 to infinity e power minus t dt/2 into dθ.
సో 1/2ని బయటికి రాసేస్తే ఇంటిగ్రల్ 0 to π/2. సో e పవర్ మైనస్ టీకి ఇంటిగ్రేషన్ మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ టీ లిమిట్స్ ఫ్రమ్ t ఈక్వల్ టు 0 to infinity dθ. సో 1/2 ఇంటిగ్రల్ 0 to π/2 మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ టీటా అంటే 0 అండి, ప్లస్ e పవర్ 0 అంటే 1. e పవర్ మైనస్ టీటా మీన్స్ 0 అండ్ e పవర్ 0 ఈక్వల్ టు 1. సో దట్ మీన్స్ -0 -1. అప్పర్ లిమిట్ ఈజ్ మైనస్, లోవర్ లిమిట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి 1కి ఇంటిగ్రేషన్ చేస్తే టీటా అవుతుంది. సో అప్పర్ లిమిట్ π/2 -0. సో π/2 into 1/2 ఈక్వల్ టు π/4. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్.